ఆకి ఈరోజు నేను వచ్చేసి ముద్రగడ గారి అంటే మన కాపు నేత ముద్రగడ గారి రాజకీయ జీవిత చరిత్ర చెప్పిన కోణాన్ని మనం ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే అతను కాపు జాతి చేసిన మేలుకి ఈరోజు కాపు జాతి అట్టడుగున ఉన్నది. ఈరోజు వచ్చేసి ఒక ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయన చేసిన ఘనకార్యాలతో. అతను ఏ ముసుగులు వేసుకొని ఏ రాజకీయం చేసుకున్నాడో ఆ రాజకీయాల గురించి మనం ఒకసారి మీ ముందుకి తీసుకురావాలనేది నా వర్షన్ ఏందనేది మీకు చెప్పడం కోసమే ఇప్పుడు చూడండి. ఇంకా ఆయనతో ఇంకా మహానేత దేశాన్ని పాలించబోతున్న మహానేత ముద్రగడతో భేటీ కానున్న వైసీపీ నేతలు. ఈరోజు ఉదయం ముద్రగడ నివాసానికి వెళ్ళనున్న వైసీపీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, ఢిల్లీ చంద్రబోసు, వంగ గీత, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, దూరంపూడి చంద్రశేఖర్. ఎందుకు వీళ్ళంతా? కాకినాడ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు. ఆయన అంత పెద్ద నేత, ఆయన 10 ఓట్లు కూడా రావు. ఆయన పెద్ద నేతను చేసి ఆయన ఏం చేసినాడు? ఆయన కాపు జాతికి ఆయన పెద్ద నేత అయినట్టు ఆయన మేపుతా ఉండరు. దమ్ముంటే పోటీ చేయమను. నిన్న పోయిండు వైసీపీ నేత మిథున్ రెడ్డి మాట్లాడితే ఏం చెప్పిండు? నేను పోటీ చేయదలుచుకోలేదని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? పోటీ చేసి ఓడిపోతే కాపు జాతిలో ఉన్న పరువు ఊడిపోద్ది. ఆయనకి ఏం ఉండదు, ఆడ బొక్క కూడా 10,000 ఓట్లు కూడా రావు, ఊడిపోద్ది. అదే పోటీ చేయకుండా దూరంగా ఉండదనుకో ఏమైంది? రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే నామినేట్ పోస్టులు ఏదైనా తీసుకోవచ్చు అని అతని ప్లాన్. అంతకు మించి ఏం లేదు. ఓడిపోతే ఉన్నది ఊడిపోద్ది. జనాలలో ఎప్పటికీ కాపు నేత అనిపించుకోవడానికి ఏం ఉండదు అతనికి. మరి దమ్ముంటే పోటీ చేయమని చూద్దాం. పోటీ చేసి గెలవమను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నిలబడడం తర్వాత విషయం. ఆయన నిలబడి గెలవమని చూద్దాం. చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం చేసింది లేదు. వైసీపీ ముసుగులు రైలు తగలబెట్టి నేను కాపు నేతను అనిపించుకొని వాళ్ళ ముసుగులు కోవట్టుగా పనిచేస్తూ పార్టీని నాశనం చేయాలని చూసాను. పవన్ కళ్యాణ్ మహా ఇంటెలిజెంట్ కాబట్టి అతను బయటకు తరిమేసింది. కనీసం కలవని కూడా కలవలేదు అతను. దరిద్రుడు. కాపు నేత నిజంగా కాపు నేత అయితే మరి 2019 ఎందుకు నువ్వు పనిచేయలేదు? పవన్ కళ్యాణ్ కోసం వైసీపీకి ఎందుకు పనిచేసినావు? కాపు నేత అంటే ఆయన కోసం అంట పవన్ కళ్యాణ్ దిగిపోయేసి ఆయనకి చేయాలంట. ఎవరు చెప్పింది మీకు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు సీఎం అవుతుంది? మరి మీరెందుకు పని చేస్తున్నాడా? మీరెందుకు జగన్ కింద పని చేస్తున్నారు? మీరంతా పెదలంజా కొడగలరా? మరి మీరేంటి రా సీఎం? వైఎస్ఆర్సీపీలో పోటీ చేస్తే మీరు అయితే రారంటారు సీఎం? మీరు చేసేది ఏందిరా? మీరు చేసేది వేరే వాడి కోసం, సీఎం కోసం కుదర మీరు చేసేది పని అంతా. బేవకూఫ్ నా కొడతారా? మీ స్వార్థ రాజకీయాల కోసం ఒక వ్యక్తిని, ఒక సీఎం క్యాండిడేట్ని పట్టుకొని మీరు అటెండ్ మాట్లాడతారా? మీరంతా మీకు 10,000 ఓట్లు, ఒక నియోజకవర్గానికి 10,000 ఓట్లకి మీరు ఇంత ఎగురుతుంటే స్టేట్ నాయకుడు రాతను. ఒరే ముద్రగడ, నీ అమ్మ నువ్వు ఎంత పెద్ద మొగడు, నువ్వు పోటీ చేయరా చూద్దామా? పోటీ చేసి నువ్వు గెలిచిరా చూద్దామా? బ్యాకూఫ్ నా కొడక, కోవట్ నా కొడక, డబ్బు పట్టించినావు కదరా లంజా కొడక. నువ్వు కాపు జాత, ఎవడికి నువ్వు మేలు చేసినావు? నీ అమ్మను మరి లేనా కొడక. వైసీపీ ఉంది అధికారంలో, నువ్వు అంత అధికారం అందరిని ఎక్కించినావు కదా, మరి ఎందుకు నువ్వు బీసీలో చేర్చలేదు? ఏదో లంజా కొడక మాట్లాడుతున్నావు, లెటర్లో రాస్తాడు పవన్ కళ్యాణ్కి. నువ్వు అంత పెద్ద మొగడువా? అంత పెద్ద మొగడు అయితే నువ్వు పోటీ చేసి గెలువురా. మరి లంచా కొడక, నీకు విలువ లేదురా. నీకు విలువ లేదు కాబట్టి నేను పెద్ద నాయకుడు చేయడానికి ఇంతమంది వచ్చి నాయకులు గడుస్తున్నారు. బాగు నా కొడక, నువ్వు జనసేనలో చేరితే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి కూడా నువ్వు అనర్హుడివి. అందుకనే పవన్ కళ్యాణ్ నిన్ను దూరంగా పెట్టిండు. నువ్వు వేస్ట్ లంచా కొడుకు నువ్వు.